హాయ్ అండి. అందరికి నమస్కారం. జూలై 24 తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రదర్శింపబడుతున్న చిత్రం. అయితే ఈ సినిమాలో ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? సినిమా ఎక్కడ బాగుంది? ఎక్కడ బోర్ కొట్టింది? అనేది నేను చెప్పడానికి రాలేదండి. కానీ కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు చూసారా? అది నాకు నచ్చట్లే. పవన్ కళ్యాణ్ గారి సినిమా పైనే ఇట్లాంటి రివ్యూలు ఇస్తున్నారని చెప్పి నేను అంటాలే. చాలామంది సోషల్ మీడియాలో అది ఈ మధ్య కాలంలోనే కాదు, కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ విధంగా నడుస్తుందన్నమాట. దాన్ని తొక్కేయాలి ఏ సినిమానైనా సరే. అంటే ఎక్కువ శాతం అగ్ర హీరోల వరకే ఈ యొక్క పరిస్థితి అనేది దాపరిస్తుంది. అంటే చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, అలాగే ప్రభాసు, రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్, ఈ హీరోల వరకే ఇలాగ ఎందుకు రివ్యూలు ఇస్తున్నారనేది నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవంగా నేను ఉదయం 8 మొబైల్ ఓపెన్ చేసి చూస్తే అంటే ఒక 10-15 రివ్యూల దాకా చూశాను నేను. ఈ 10-15 రివ్యూలో ఒక్కరు ఇద్దరు మాత్రమే సినిమా చాలా బాగుంది, సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది, అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అవ్వటం, సినిమా చూస్తే చాలా బాగుందని చెప్పి నేను చూసినప్పుడు ఒక 2 రివ్యూలు మాత్రమే చాలా బాగుందని చెప్పారు. దాదాపు ఒక 8-9 రివ్యూలు ఈ సినిమాపై నెగిటివ్గానే చెప్పారనమాట. నాకు నచ్చని విషయం ఏంటంటే, అసలు సినిమా బాగుందో లేదో పక్కన పెట్టండి, సినిమాపై ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదే నేను అంటలేదండి. ఎటు చెట్టు ఏ హీరో సినిమా అయినా సరే, సినిమాని ఈ విధంగా తప్పుడు వార్తలు మీరు చెప్పుతూ, తప్పుడు రివ్యూలు ఇస్తూ, ఒక నిర్మాత సపోజు ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందనుకోండి, అది ఒక 3-400 కోట్ల రూపాయలు సంపాదించే సినిమా అనుకుందాం. 3-400 కోట్ల రూపాయలు సంపాదించే సినిమా అయినా సరే, కొంతమంది రివ్యూలకి ఈ సినిమాలు మొత్తం కూడా బలైపోతున్నాయి. అసలు వాడు సినిమా చూసి చెప్తుండో లేకపోతే చూడకుండా చెప్తుండో అనేది కూడా అర్థం కావట్లే. సరే, చూసి చెప్తుండు, సినిమా నీకు నచ్చలేదు, నువ్వు సినిమా బాగలేదని చెప్తున్నావు. ఒకసారి ఈ రివ్యూలు ప్రేక్షకులు గమనించండి. అవతల వ్యక్తి ఆ హీరోని నచ్చక ఒకవేళ చెప్పుతుండేమని చెప్పేసి ఆ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ సినిమా హీరో అయినా మీకు ఒకవేళ చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి దయచేసి. అంతేగాని వీళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, ఈ రివ్యూలు చూసి మాత్రం దయచేసి సినిమాకి వెళ్ళొద్దండి. ఎందుకంటే నాకు నచ్చింది అనుకోండి, అది నా వరకు నచ్చొచ్చు, కొంతమందికి ఆ సినిమా నచ్చకపోవచ్చు. కాబట్టి ఒకవేళ వాడికి నిజంగా నచ్చలేదేమో, వాడు నచ్చలేదని చెప్తాడు, కానీ నీకు నచ్చొచ్చు కదా. కొంతమంది ఏదో ఊహించుకొని వెళ్తారు సినిమాని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా నాకు తెలిసినంత వరకు ఇలాంటి సినిమా ఇప్పుడు కూడా తీయలే. అంటే అతను లవ్ ట్రాక్లో నడిచిన సినిమాలు ఉన్నాయి, యాక్షన్ పరంగా తీసిన సినిమాలు ఉన్నాయి, కొన్ని సినిమాలలో మార్షల్ ఆర్ట్స్, ఎక్కువ శాతం ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు అతని పాటలలో ప్లస్ అతని సినిమాలలో కూడా. కాబట్టి మనం ఎప్పుడైనా ఒక రివ్యూలు చూసి మాత్రం సినిమాకి వెళ్ళకండి. ఒకవేళ మీరు చూసిన ఏదైనా రివ్యూ చూసారనుకోండి, వాడు మంచి చెప్పినా చెడు చెప్పినా సరే, ఆ సినిమా గురించి ఒకవేళ మంచి చెప్పినా చెడు చెప్పినా కానీ మీరు ఏం ఆలోచించుకోకండి. మీరు చూడాలనుకున్నారు, పలానా సినిమా ఏదన్నా మీకు నచ్చిందని మీరు అనుకోండి. ఈ సినిమా బాగలేదు, ఈ సినిమా బాగుందని ఒకరు చెప్పితే మీరు వెళ్ళద్దు. మీ ఇష్టం, ఎప్పుడైనా చూడండి ఆ సినిమాని. సరే, ఇప్పుడు కొంతమంది రివ్యూలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను కూడా సినిమా చూసి వచ్చానండి. అయితే నాకు ఆ సినిమా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ నుంచి దగ్గర ఒక భాగం అంటే అవుట్ బెల్ దాకా కూడా సినిమా మాత్రం వేరే లెవెల్ అనుకోవాలి. ఎందుకంటే ఆ కథనం, అట్లాగే కీరవాణి గారి ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, అంటే సినిమా మొత్తం మీద కూడా కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడక్కడ సినిమా కొద్దిగా లాగిందనరా, ఓకే, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే, అబ్బే సినిమా మొత్తం కూడా వేస్ట్రా, అసలు ఆ సినిమాలో ఏముంది నాకు తెలియగలుగుతున్నా, అసలు ఆ హీరోయిన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లే, ఆ హీరోయిన్కి ఏదో తెల్లని బొమ్మ తీసుకొచ్చేసి తలిగించినట్టే ఆ హీరోయిన్ కానొస్తుంది. ఇంత భారీ ఎత్తున భారీ బడ్జెట్తోనే ఆ సినిమా తీశారు కాబట్టి మేకప్ ఒకవేళ మిగిలిపోయిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పూసేశారేమో ఆ హీరోయిన్కి అని ఒకడంటాం. ఒకడేమంటుండంటే, గుర్రాల మీద వచ్చేది కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా గుర్రాల మీద వచ్చే వాళ్ళు కూడా అసలు గుర్రమే లేదు, వాళ్ళు ఇలా ఊగుతుండ్రు అన్నట్టు కనిపించిందని చెప్పి ఒకడంటారు. ఒకడేమంటుండంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఈ సినిమే బాగలేదు, నాకు 500-600 రూపాయల దాకా ఈ సినిమా నేను చూడటానికి నాకు ఖర్చు అయింది, అంటే వాడు తినుబండారాలతోనేమో నాకు ఖర్చు అయింది, నా డబ్బులు ఇప్పుడు ఎవడు ఇస్తాడని చెప్పేసి ఒకడంటాడు. ఏమండి, ఒక మాట చెప్తున్నా, ఏఎం రత్నం గారు
200 నుంచి 250 కోట్ల దాకా పెట్టారు ఈ సినిమా ఖర్చు. ఈ సినిమాకి అనుకున్న దాని మీద ఎక్కువైపోయింది బడ్జెట్ అని చెప్పి మొరబెట్టుకుంటుంది సోషల్ మీడియా మొత్తం కూడా. మీరు కూడా ఇనే ఉంటారు. మరి ఈ సినిమాకి అంత డబ్బుకి ఖర్చు పెట్టి ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం అంత డబ్బు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి పెట్టారని కాదు, ఈ సినిమాని, ఈ కథని నమ్మి పెట్టారు. అనుకోని విధంగా ఈ సినిమా తీయటానికి లేట్ అయింది. ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది. మరి ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆ నిర్మాత ఒక 500 రూపాయలు మనం ఖర్చు పెట్టి సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా బాగలేదు, సరే ఏదైనా ఉంటే నువ్వు అనుకోరాడు, సరే ఏదైనా ఉంటే అది నీ మనసులో పెట్టుకో, సినిమా ఒకవేళ బాగుందో లేదో అని చెప్పి. అంతేగాని డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎన్నైతే ఉన్నాయో, ఒక యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మోజో కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇలాగ సోషల్ మీడియాలో ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో కూడా కొంతమంది మంచి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించే నేను అంటాలే. మనం ఇలాగ చాలా సినిమాల్ని, అది ఒక 100-200 కోట్ల రూపాయలు సంపాదించే సినిమా అయినా సరే, అంతకు మించి సంపాదించే సినిమా అయినా సరే, ఇలా రివ్యూల వల్ల 60-70 కోట్ల రూపాయలు మాత్రం సంపాదించేసి ఆ సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సినిమా అయినా సరేనండి. మొన్న ఉదాహరణకు కన్నప్ప ఈ పరిస్థితి ఏమైంది? ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు కదా, సినిమా హిట్ అయిందని ఒక టాక్ అనేది వచ్చింది. కానీ కొంతమంది రివ్యూల వల్ల ఈ సినిమా బలైపోయింది. 50 కోట్ల రూపాయలు అటు ఇటు మాత్రమే సంపాదించే సినిమా మొత్తం డౌన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కుటుంబాన్ని వాదార్చేది ఎవరు? అంత నష్టం మీరిచ్చే చెత్త రివ్యూల వల్ల, మీరిచ్చే పనికిమాలిన రివ్యూల వల్ల సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు మొత్తం కూడా ఆర్థిక పరంగా బలైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏమైందండి నాకు తెలియకడుతున్నా. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అయింది, కొద్దిగా గ్రాఫిక్స్ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఇట్లా చెప్పండి సినిమా మొత్తం బాగలేదు, సినిమా మొత్తం చండాలం, ఆ సినిమా చూడటమే వేస్ట్, నాకు ఒక 500 రూపాయల నుంచి 600 రూపాయల ఖర్చు అయిన నా డబ్బులు ఎవడెత్తాడు? ఏంటండి ఇది? ఈ రివ్యూలు అంటారా? నేను ఇవాళ బజార్కి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఏమంటాడంటే, ఇప్పుడే సినిమా హాల్ నుంచి వచ్చాను నేను, అంటే ఉదయం ఒక 9 ప్రాంతంలో నేను సినిమా హాల్ నుంచి వచ్చాను నేను. చాలా మంది కూడా ఇదేం సినిమా, ఇది చెత్త సినిమా అని చెప్పేసి బయటే అనుకుంటున్నారని చెప్పేసి అతను వచ్చి నాతో చెప్తాడు. చెప్పిందే కాక ఇంకో మాట అండు. ఏమంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ అంటే అతనికి ఇష్టం ఉండదు. ఒక ఇంట్లో ఒక 9 మంది హీరోల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వాళ్ళే వెళ్దామని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి మాట్లాడాడు. నాకు అక్కడ కాలింది. నేను ఒకటే మాట అన్నా, అంటే ఫ్రెండ్ కాబట్టి నాతో మరి ఆయన అన్నప్పుడు నేను కూడా అనాలిగా. మరి ఒకే ఇంట్లో అంటే బాబాయిలే కావచ్చు, అన్నలే కావచ్చు, కొడుకులే కావచ్చు, కూతురులే కావచ్చు, బాబాయిల కొడుకు కూతురులే కావచ్చు, అమ్మ చెల్లెలు అందరే కావచ్చు, ఎవరైనా సరే ఒకే కుటుంబంలో ఉన్నోళ్ళు అంతమంది కూడా రాజకీయాలలో ఉండొచ్చు అని చెప్పి నేను అన్నా. అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వీళ్ళందరూ ఉండొచ్చు, కానీ ఒకే కుటుంబంలో అంటే అన్నదమ్ముల పిల్లలు ఎవరైనా సరే ఒకే కుటుంబంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఒక హీరోలుగా ఉండకూడదు అనమాట. ఒకడైతే నాకు ఉదయం పూట వాట్సాప్లో వచ్చింది, ఎవడో వీడియో పంపించింది ఏకంగా. అంటే సినిమా ఇడిచిపెట్టిన తర్వాత కొంతమంది బయటకు వస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఆ వీడియో ఉంటుంది కదా, సినిమా బాగలేదు, సినిమా చెత్త, లేకపోతే అంటే కొంతమంది ప్రేక్షకులు చెప్తూ ఉంటారు. కొంతమంది సినిమా చూసి ఆ మైకు దగ్గర పెట్టినా కానీ ఏదో నీరసంగా, అంటే హాస్పిటల్కి వెళ్ళి మనం తిరిగి బయటకు వచ్చేటప్పుడు, అంటే అప్పుడే కొద్దిగా నయమైన తర్వాత నీరసంగా మనం హాస్పిటల్ నుంచి ఇలా బయటకు వస్తాం చూసారా, ఆ విధంగా కొంతమంది వస్తూ ఉంటే ఆ వీడియో తీసి నాకు వాట్సాప్లో పంపించింది అనమాట. అంటే ఇక చూడు, మొన్నటిదాకా నువ్వు ఈ సినిమా గురించి చెప్పావు కదా, ఇప్పుడు సమాధానం ఏం చెప్తావు అని చెప్పేసి అది కూడా నాకు వీడియో వచ్చింది, నాకు వాట్సాప్లో పంపించిండు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడైనా నా వీడియోలో చూడండి, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి నేను చెప్పలే. ప్రభాస్ గారి సినిమా, ఎన్టీఆర్ గారి సినిమా, అల్లు అర్జున్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, ఎవరి సినిమా అయినా సరే మీరు ఆదరించండి అనే చెప్తా ఉంటా. ఇంకొకటి ఏంటంటే, మీ చెత్త రివ్యూలతోని సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బలైపోతుంది. వాళ్ళకి మీరు చెప్పే రివ్యూల వల్ల చాలామంది కూడా ఆ సినిమా కలెక్షన్లు అనేది జారిపోతున్నాయి, తగ్గిపోతుంది. సినిమాని బలి చేయకండి అని చెప్పేసి నేను కొంతమంది రివ్యూలు చెప్తా ఉంటే నేను వాళ్ళ గురించి చెప్తా ఉంటా. ఒకవేళ ఎవరైనా రివ్యూలు ఇవ్వాలంటే ఇలా చెప్పండి, సినిమా మొత్తం మీద దగ్గర 2 గంటలన్నర పైగా ఉంది సినిమా మొత్తం. ఆ సినిమా మొత్తం మీద ఎక్కడైతే నీకు నచ్చిద్దో, ఎక్కడైతే మైనస్ పాయింట్లు ఉంటాయో, ఎక్కడైతే ప్లస్ పాయింట్లు ఉంటాయో అది కొద్దిగా ఏమైనా వివరంగా చెప్పితే చెప్పండి. అంతేగాని సినిమా మొత్తం కూడా చెత్త, పనికి మాలిన సినిమా, పనికిరాని సినిమా ఎవరు రాకండి, నాకైతే తలనొప్పి వచ్చిందని చెప్పేసి కొంతమంది ఏ సినిమానైనా సరే వీళ్ళు చెప్పి సినిమాని బలి చేస్తున్నారు. అట్లా చెప్పదని నేను అంటా ఉంటా. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.